మన కానుల అగ్రహారాన్ని రీసర్వే ప్రాజెక్ట్లో భాగంగా 4th ఫేజ్లో సెలెక్ట్ చేయడం జరిగింది. అది ఆ విషయం ఆల్రెడీ మన డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్పి ఉన్నారు. ఈ రీసర్వేలో భాగంగా ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పరంగా వాళ్ళ ల్యాండ్ సరిపోయిందా లేదంటే పూర్వార్జితం బాప్త అయి ఉండి మీ ఆధీనంలో ఉన్న ప్రతి భూములు కూడా మీకు ఈ రీసర్వేలో భాగంగా మీకు దానికి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు పుడుతుందండి. అంత క్రితం మీకు ఏ విధమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకుండా మీ పూర్వార్జితం బాప్త అయి ఉండి మీ ఆధీనంలో ఉన్నప్పటికీ మీకు ఏ విధమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ ఇప్పుడు ఈ సర్వేలో భాగంలో అవుతున్న వల్ల మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇందులో మీరు భాగస్వాములు అయ్యి ఉండి ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి చేర్చుకుంటే కనుక మీకున్న ప్రతి సెంటు భూమి కూడా మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇందులో పార్టిసిపేట్ చేసి అందరికీ మన విఆర్ఓకి అలాగే విలేజ్ సర్వేకి సహకరించి వసలుగా కోరుతున్నాను. ఆల్రెడీ మీది 2023లో ఎంజాయ్మెంట్ సర్వే అయినప్పుడు కొంతమందికి ఎవరి పేరు మీద ఎంత ఉంది అనేది ఒక అవగాహన ఉంది మీకు. ఆల్రెడీ ఆ సర్వే జరిగినప్పుడు కొంతవరకు ఈ భూమి మీ దాంట్లో ఉంది, ఈ సర్వే నెంబర్ ఇందులో ఉంది అనేది అనేది ఎంజాయ్మెంట్ సర్వే చేశారు. అయినప్పటికీ దాని డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటే ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఈ సర్వేలో భాగంగా ఆ డాక్యుమెంట్ ఎప్పుడైతే ఎంజాయ్మెంట్ సర్వే చేశారో దాన్ని బట్టి కొంతమంది నన్ను కలవడం జరిగింది. కొంతమంది తగ్గినాయి అని, కొంతమంది పక్కన దాంట్లో కలిసినాయండి. కొంతమంది ఏంటంటే మాకు ఎకరం నుండి 2 ఎకరాలు కూడా ఉన్నాయండి, కాకపోతే అది మా పూర్వజితం బాప్త అయి ఉంది, దాని మీదకి ఎంజాయ్మెంట్లో మాకు సర్వేలో మా పేరు చూపించారు కాకపోతే మాకు డాక్యుమెంట్స్లో కానీ పాస్ పుస్తకాలు కానీ ఎక్కలేదు, ఆన్లైన్లో ఎక్కలేదు, ఎక్కించవలసిగా అని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకు కూడా అదే చెప్పాను, మీకు నెక్స్ట్ పేజ్లోనే రీసర్వేలో మేము ఇదే సెలెక్ట్ చేస్తాము, ఆ టైంలో మీకు అన్ని కూడా డాక్యుమెంట్స్ కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర ఏ కాగితాలు అయితే ఉన్నాయో ఆ కాగితాలు అంటే మీ భూమికి సంబంధించిన కాగితాలు, అదేవిధంగా మీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటే ఆధార్ కార్డు కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా, ఆఖరికి క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా, ఎందుకంటే మన క్యాస్ట్ బేస్ ఎవరికి ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రతి కూడా పర్సనల్ డేటా కూడా ఆన్లైన్ చేస్తారు. కాబట్టి ఈ తహసీల్ మన విఆర్ఓ గారు ఎప్పుడైతే మిమ్మల్ని ఏదైతే అడిగారో ఆ డాక్యుమెంట్ మీరు ఇచ్చేటట్టు అన్ని రెడీగా పెట్టుకోండి. జిరాక్స్ తీసుకుని ప్రతి డాక్యుమెంట్ మీద కూడా మీ సంతకం పెట్టుకుని మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. విఆర్ఓ అడిగిన వెంటనే దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చేటట్టు చూడండి. అదేవిధంగా రీసర్వేకి సంబంధించి మీ ఎప్పుడైతే వీళ్ళు నోటీస్ ఇచ్చి పలానా రేట్లో రమ్మని చెప్పారో ఆ రోజు ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీనూ ఖచ్చితంగా ఆ రోజు మీరు అటెండ్ అయ్యేటట్టు చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకున్న అపోహ తగ్గుతాయి. ఎందుకంటే పక్కోడు నా దాంట్లో ఆక్యుపై చేసేయడం కానీ, ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఏదైనా సరే ఎంజాయ్మెంట్ సర్వే. పూర్వం మీ డాక్యుమెంట్ ఎలా ఉన్నప్పటికీ కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ ఎంజాయ్మెంట్ మీకు ఎంతలా ఉందో అంతవరకు ఇవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పి అంటే మీ డాక్యుమెంట్ కన్నా ఎక్కువ ఉంటే దానికి పక్క వాళ్ళకి ఎవరికి అబ్జెక్షన్ లేకపోతే అది కూడా మీకు కలపడం జరుగుతుంది. కాబట్టి మీ గట్టులను బట్టి దాన్ని బట్టి డ్రోన్ సర్వే జరిగింది. ఆ సర్వే దాని ప్రకారం కూడా ఇది మనకి అర్థం కానీ కొలతలు కానీ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు తగ్గడం కానీ పెంచడం కానీ ఏమైనా జరిగినా అది విఆర్ఓలు విలేజ్ సర్వేలు మీకు సరిదిద్దుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విలేజ్ సర్వేకి అనుకూలంగా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చేటట్టు రెడీ చేసుకోండి దయచేసి. ఇంకా ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక చెప్పండి. అదే మా పేరండి 6 ఎకరం చేయను 10 ఎకరాలు చూపిస్తుందండి. 6 ఎకరం చేయను 10 ఎకరాలు చూస్తాం. మనకంటే సార్ కానూరు ఏదైతే కానూరు లంకపాలెం ఉందండి, ఆ లంకపాలెం కానూరు రాయకొట్టు అయినప్పుడు కూడా ఎక్కువ మంది రైతులు మన అగ్రహారానికి చెందిన వాళ్ళే. అది యాక్ఎల్పిఎం నెంబర్లో ఉంటుందండి. మొన్నదాకా 200 సుమారు ఎకరం చూపించిందండి. అయితే తమరు వచ్చిన తర్వాత మేము చెప్పడం జరిగిందండి,
కొత్తగా ఇప్పుడు సబీర్ గారు అది 2 టీములు వేసేద్దామండి. గతంలో అయితే 126 మంది అంతమంది లిస్ట్ ఉండేదండి రైతులు. ఇప్పుడు రామారామయ్య 26 మంది రైతులు జాయింట్ ఎలక్ట్రాన్ ఎడగొట్టారండి. పర్లేదు బాగానే పనిచేస్తుంది. అది ఆయన ఆడౌట్ అడిగారు సార్. అదే జాయింట్ ఎల్పిఎం లో ఉండిపోయింది. జాయింట్ ఎల్పిఎం లో అయిపోయింది కాబట్టి మీది సెపరేట్ గా కూడా మీ అదే చెప్తున్నా, మీరు హద్దులు కనుక మీరు సరిగ్గా చెప్పలేకపోయినా లేకపోతే పక్కోళ్ళు కూడా మీది అది వాళ్ళ